హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే వంట మజ్జిగ చారు అండి. చాలా టేస్టీగా అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ముందుగా హాఫ్ కేజీ పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం స్పూన్ సాల్ట్ తీసుకోవాలండి. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరిగి తీసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా తరిగి తీసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక కప్పు వాటర్ తీసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి తీసుకోవాలండి. మూడు ఎండుమిర్చి తీసుకొని 4 రెబ్బల కరివేపాకు తీసుకొని కలుపుకోవాలండి. వన్ స్పూన్ తాలింపు గింజలు తీసుకొని బాగా కలుపుకొని సన్నగా తరిగిన ఒక ఆనియన్ తీసుకోవాలండి. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా కలుపుకోవాలండి. వన్ స్పూన్ పసుపు తీసుకొని బాగా కలుపుకోవాలండి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న పెరుగును తీసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలండి. మూత తీసి కొంచెం కొత్తిమీర తీసుకొని బాగా కలదిప్పుకొని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. రెడీ అయిందండి ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.